నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నాగాలంక కాపు వనసామారాధన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి గౌరవించిన నాగాలంక కాపు ప్రజానీకానికి కాపునాటి జాతీయ అధ్యక్షుడు గాఢ సుబ్రహ్మణ్యం అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మారుమూల కందుకూరు ప్రాంతంలో లక్ష్మీనాయుడికి హత్యకి ఎంత అయితే రాష్ట్ర వ్యాప్తంగా రియాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి న్యాయం ఎలా జరిగిందో చూసేదాకా కాపునాడు నిద్రపోలేదు. అలాంటి మద్దతే అవినిగడ్డ నియోజకవర్గ కాపు ప్రజలు కూడా ఇస్తామని చెప్పి ఇక్కడ మాకు సంబంధించిన కాపునాడు సంబంధించిన వాళ్ళందరినీ గౌరవప్రదంగా చూడాలని స్థానిక నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఒక రకంగా హెచ్చరిస్తున్నాం కూడా అనుకోవచ్చు. మీరు మా వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా అక్రమ కేసులు పెట్టాలని చూసినా కాపునాడు చూస్తూ ఊరుకోదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కానీ కోస్తాంధ్రలో కాపు కానీ తెలగ కానీ మరి వాళ్ళు 20% ఉండి కూడా మనం రాజ్యాధికారం సంపాదించలేకపోతున్నాం. తప్పనిసరిగా మనం వేరే కులాలు మనకే వ్యతిరేకం కాదు, వేరే కులం వాళ్ళతో మంచిగా ఉంటూనే మనం మన కులాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలి. మరి ఆ విధంగా అభివృద్ధి చేసుకున్నప్పుడే మనకి న్యాయం జరుగుతుంది, సమాజానికి న్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం కూడా వస్తుంది. తప్పకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఈ వేదిక మీద పాల్గొన్న మరి కడవకొండ నరసింహారావు మిత్రులు, మరి చాలా కాలం నుంచి కూడా మరి వారు కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఈ ప్రాంతీయులు, వారికి అలానే మరి గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇందాక చక్కగా మాట్లాడారు. మరి మిరియాల వెంకట్రావు గారు మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో కాపు జాతికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఒక పేరు తెచ్చారంటే మిరియాల వెంకట్రావు గారు కీర్తిశేషులు. మరి ఆయన శిష్యుడిగా ఇవాళ సుబ్రహ్మణ్యం గారు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ, మరి ఇవాళ రంగా గారు ఆ రోజు మీ అందరికీ గుర్తుంటుంది 1988లో కాపు నాడు అంటూ పుట్టిందంటే రంగా గారు ఆ రోజున కృష్ణానదీ తీరంలో